వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు పెన్షన్లు పంపిణీ చేస్తూ జీవోని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 3 శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు 11 కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలిసిస్, అదేవిధంగా ఎయిడ్స్ కలిగి ఉన్నటువంటి ఆసరా మరియు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వంటి ఇలాంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 3 అదిరిపోయే శుభవార్తలు మనకి తెలపడం అయితే జరిగింది. ఇక మనకి మొన్నటి నుంచి ఏదైతే ఫేషియల్ రికగ్నిషన్తో ఫోటోలు, ముఖ చిత్రాలు కాపీ చేసి పెన్షన్లు ఏవైతే ఇస్తున్నారో ఇక అలాంటివి కొత్త కొత్త రూల్స్ అనేది ఈ పెన్షన్ పథకాలను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అవేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా చాలామంది కొత్త పెన్షన్ల కోసం కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయల నిధులను కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలు 2500 రూపాయల కోసం మనకి దరఖాస్తు చేసుకొని అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ప్రజా పాలనలో ఏదైతే మనకి ఎన్నికల మేనిఫెస్టో గెలిచిన సందర్భంగా ఎప్పుడైతే ప్రజాపాలన పెట్టినప్పుడు ఇక ఇటు కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో తెలుసుకుందాము. ఇక 3 శుభవార్తలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేయాలని కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయలు ఈ పెన్షన్ డబ్బులు మనకి దాదాపు సెప్టెంబర్ నెల మొదటి వారం లేదంటే ఆగస్ట్ నెల చివరి వారం నుంచి అర్హుల జాబితా రిలీజ్ చేసి నకిలీగా పెన్షన్లు ఎవరైతే డూప్లికేట్ సర్టిఫికేట్ చూపిస్తూ తీసుకుంటున్నారో వారి ఖాతాలు పూర్తిగా రద్దు చేసిన తర్వాత ఈ రేషన్ కార్డుల పైన ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్లు ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలిసింది. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారని ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మనకి ప్రతి నెల ఏదైతే ఇప్పుడు జూన్ నెల పెన్షన్లు ఈ ఆగస్ట్ నెలలో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా కాకుండా ఏ నెల పెన్షన్లు ఆ నెలలోనే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుందంట. అంటే మనకి ఆగస్ట్ నెల పెన్షన్లు ఈ ఆగస్ట్ నెలలోనే మొదటి వారంలో ఇవ్వడానికి ఈ రాబోయే మనకి ఏదైతే ఆగస్టు సెప్టెంబర్ నెల ఉందో సెప్టెంబర్ నెల పెన్షన్లు సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పెన్షన్లను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేర్పులతో రావాలని చూస్తుందంట. ఇక ఇది ఇలా ఉండగా మనకి కొత్త పెన్షన్ల పథకం ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు 2 కొత్త పథకాలు మనకి దాదాపు ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులను అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.